వెల్కమ్ టు తెలంగాణ రాజి న్యూస్. బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే ఈ నెల 11లోగా సీబీఐతో కేసీఆర్ హరీష్ రావులను అరెస్ట్ చేయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. కాళేశ్వరం కేసులు సీబీఐకి అప్పగిస్తే వాళ్ళిద్దరినీ 48 గంటల్లో జైల్లో వేస్తామన్న కిషన్ రెడ్డి మరి 1,00,000 కోట్ల అవినీతి కేసులు సీబీఐకి ఇచ్చి 3 నెలలు గడుస్తున్నా ఎందుకు ఆ పని చేయలేదంటూ నిలదీశారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ అరెస్ట్ కు గవర్నర్ ఎందుకు అనుమతిస్తలేదు? కవిత చెప్పినట్లు ఇవన్నీ బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే కుట్రలే. తెర వెనుక బీఆర్ఎస్ కు బీజేపీ సపోర్ట్ చేస్తుందంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టండి అంటూ డాష్ బోర్డ్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. డాష్ బోర్డ్స్ కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీని హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వెల్లడించారు. డాష్ బోర్డ్స్ సంస్థ షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి ప్రధాన ఎక్స్చేంజీలతో సహా $24 ట్రిలియన్ పైగా ఆస్తులను నిర్వహించే గ్లోబల్ మార్కెట్లకు అత్యున్నత సేవలు అందిస్తోంది. మరి ఈ జీసీసీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు డాష్ బోర్డ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. తెలంగాణలో AWS కు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి గారితో వారు కూలంకషంగా చర్చించారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రధాని నరేంద్ర మోడీ యువతను రీల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లకి బానిసలుగా మారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. సోషల్ మీడియాలోనే ఎక్కువసేపు గడిపేలా యువతను భారీగా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్ కుదేలైంది. ఇలాంటి నేషనల్ ఇష్యూస్ పై యువత కేంద్రాన్ని ప్రశ్నించకుండా మోడీ కుట్ర పన్నుతున్నారు. వాళ్ళను సోషల్ మీడియాకు అడిక్ట్ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. తక్కువ ధరకే డేటా దొరకటం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదే అంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించండి, జూబ్లీహిల్స్ సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వెల్లడించారు. బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ విద్యావంతుడు, స్థానికుడు, బీసీ బిడ్డ, నిత్యం ప్రజల్లో ఉండే మనిషి అంటూ ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. మంగళవారం ఆయన పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి యూసుఫ్ గూడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి యూసుఫ్ గూడ, మధురానగర్ లో ఎన్నికల ప్రచారంలో పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. గత పాలకుల హయాంలో పేదల బస్తీల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ విమర్శించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ ను ఫిన్టెక్ గ్లోబల్ హబ్ గా మారుస్తాం, డాష్ బోర్డ్స్ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. రాష్ట్రంలో గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సెక్యులరిజాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒకటే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందంటూ పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి జూబ్లీహిల్స్ లో నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. మరి జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపించి భారీ మెజార్టీ అందించాలంటూ పిలుపునిచ్చారు.